ఇలాంటి వాళ్ళను ఇండియా బార్డర్ దాటేదాకా కొట్టడం నా స్టైల్ రా. హలో శ్రీకాంత్. హలో, కంగ్రాచులేషన్స్. నమస్తే. వధువు పేరు వైజయంతి, వరుడి పేరు శ్రీకాంత్. ఇద్దరికీ మైనారిటీ తీరినట్టు ధృవపరిచే సర్టిఫికేట్స్. హలో, కంగ్రాచులేషన్స్ సార్. మీరిద్దరూ దండలు మార్చుకోండి. మీరిద్దరూ వచ్చి ఇక్కడ సంతకాలు పెట్టండి. నువ్వు కూడా ఇక్కడ సంతకం పెట్టమ్మా. చెయ్యమ్మా. ఏం బాబు, ఈ పెళ్లి మీ ఇద్దరికీ ఇష్టమేనా? ఇష్టమేనండి. ఏమ్మా, నీకు ఇష్టమేనా? ఏయ్ వైజయంతి, చెప్పు. కమాన్, ఇక్కడ కూడా జోక్లేమిటి? చెప్పు. వైజయంతి, కమాన్, అందరూ చూస్తున్నారు, త్వరగా చెప్పు. చెప్పమ్మా, ఏమిటి సందేహం? వైజయంతి, వైజయంతి, ముహూర్తానికి లేట్ అయ్యావా అమ్మా? పోనివ్వు. ఎక్కడికి? ఎక్కడికో చోటికి పోనివ్వు ప్లీజ్. ఆహా, ఈ డ్రెస్ లో అడ్రస్ చెప్పకుండా ఎక్కడో చోటికి తీసుకువెళ్తే పోలీసు బాబాయిలు నా డ్రెస్ తీసేసుకుంటారు. గ్రీన్ లైట్ పడింది. వైజయంతి, వైజయంతి, వైజయంతి. అమ్మా వైజయంతి, దిగమ్మా. బండెక్కిన ప్యాసింజర్ ని ఇష్టం లేకుండా దింపడం మనకు అలవాటు లేదు. తప్పు చేసిన వాడిని ఇండియా బార్డర్ దాటేదాకా కొట్టడం నా స్టైల్. అనవసరంగా నాతో పెట్టుకున్న వాణ్ణి ఆల్ ఇండియా ఆటో దెబ్బ కొట్టడం నా స్టైల్. విషయం తెలియకుండా, వివేకం లేకుండా విచక్షణ మరచిపోతే ఒళ్ళు మర్చిపోవడం నాకు అలవాటు. వైజయంతి, వైజయంతి. పెళ్లి గాని పిల్లలు లేచిపోవడం చూశాను గాని పెళ్లి కూతురు లేచిపోవడం ఇదే ఫస్ట్ టైం. నీకు ఇష్టం లేకపోతే ఇక్కడ నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పాలి. నా పేదరికం నీకు అసహ్యం అయితే నా చిరునామా తెలిసినదే చెదిరించుకోవాల్సింది. అంతేగాని 10 మందిలో నా పరువు తీస్తావా? చెప్పు, చెప్పు, ఎందుకు చేసా ఈ పని? చెప్తావా? శ్రీకాంత్, కమ్ ఆన్ టెల్ మీ. My dear colleagues, friends and dear students, it gives me a great pleasure on the occasion of our 5th convocation of our university. Well, it's routine every year. But every year is not the same, and those of you are going out of the university are not the same. When I recall my experience with you all, I have mixed feelings. That is pleasure and pain. First of all, let me congratulate you all. ఈ రోజు ఇంత ఉత్సాహంగా ఉన్నావు? డిగ్రీ అయిపోయింది కదా, ఇంచాక చక్కని వాడిని పెళ్లి చేసుకుని ఫారిన్ చెక్కేయచ్చని. నేను 3 ఏళ్లు కష్టపడి డిగ్రీ సంపాదించింది పెళ్లి చేసుకుని పిల్లల్ని కనడానికి కాదే, మరి ఉద్యోగం చేస్తూ నా కాళ్ళ మీద నేను నిలబడ్డానికి. జోకులేకే, కోటీశ్వరాలువి నీకు ఉద్యోగం చేసే కర్మేటే.
తాత తండ్రులు సంపాదించిన ఆస్తుల మీద ఆధారపడి బ్రతికే కంటే కష్టపడి బ్రతకడమే గొప్ప కదే. అదేం కాదులేవే. షీ వాంట్స్ టు రన్ అవే ఫ్రమ్ హర్ స్టెప్ ఫాదర్. సారీ నేను అనవసరంగా బాధ పెట్టాం. ఇట్స్ ఆల్ రైట్. సవతి తల్లిని గురించి మన వాళ్ళు కథలు చెప్పుకోవడం విన్నాం కానీ సవతి తండ్రిని గురించి బహుశా నా ఒక్కదాని చరిత్రే ఉందేమో ఈ ఆంధ్రాలో. ఆల్ రైట్. డిగ్రీ పుచ్చుకున్న మూడ్లో అతని గురించి ఎందుకు గానీ ఎంజాయ్ చేద్దాం పదండి. మీకు వయసు ముదురుతున్నా చిలిపితనం మాత్రం తగ్గడం లేదు. వయస్సు మనిషికే గాని మనసు కాదుగా. మీ బంగారు పిచ్చుకొచ్చినట్టుంది, వెళ్ళి చూసిరండి. బాయ్ ఫ్రెండ్ తో తిరిగి వస్తున్నావా, గర్ల్ ఫ్రెండ్ తో తిరిగి వస్తున్నావా? ఏంటి ఆ లుక్? నేనేం మీ అమ్మని కళ్ళు పైకొచ్చి పెళ్లి చేసుకోలే. నీ బాబు చస్తే మీ అమ్మే ఒళ్ళు కొవ్వెక్కి నన్ను రెండో పెళ్లి చేసుకుంది. వైకుంఠ ప్రసాద్. నన్ను పేరు పెట్టి పిలిచే స్థితికి ఎదిగిపోయావా నువ్వు? ఓహో. డిగ్రీ చేతికొచ్చేసరికి ఏ ఉద్యోగమో చేసుకుంటూ నాకు దూరంగా బతకచ్చని ప్లాన్ వేసావా? ఎదిగిపోయానని నీ ఆటలు సాగుతాయని అనుకుంటున్నావేమో. నేను చెప్పినట్టు కుక్కిన పెన్లో పడుండకపోతే నీ అంత చూస్తాను. నా తల్లి చేసిన తప్పు మూలంగా ఈ మేడలో నువ్వు ఉండగలుగుతున్నావు. ఆవిడతో పడుకున్న మంచం మీద వీధి మనిషితో కాపురం చేస్తున్నావు. పరాయి వాళ్ళ సొమ్ముతిని బ్రతికే నీకేం తెలుస్తుంది కష్టపడి సంపాదించిన డిగ్రీ విలువ? ఆఫీస్ పడుకుడాలి. ఆస్తంతా దాని పేరు మీద ఉంది గాని నీ పేరు మీద లేదుగా. కమాన్ కమాన్. ఏంటి అట్టా చూస్తున్నా? అమ్మాయి గారు తిరిగి అని ఏ రోజు కొడద్దామని చూస్తున్నానయ్యా. Nobody loves me. అమ్మాజీ. ఏంటి బ్రహ్మాజీ? బావాని ప్రేమగా పిలవచ్చుగా. ఇవాళ 31వ తారీఖు తెలుసా? రేపే జీతాలు ఇచ్చే రోజు, సబ్బులు కొనుక్కునే రోజు. నీ బొంద. కనీసం 5 కేసులైనా పట్టుకోకపోతే ఇవాళ మన ఉద్యోగాలు ఊడిపోయే రోజు. పోతే పోనీ లేదా ఉద్యోగాలు. పొద్దుటి నుంచి సాయంత్రం దాకా ఎండలో మాడిపోయి నా ఫిగరే పాడైపోతుంది. నమస్కారం సార్. నమస్కారం. నువ్వు చదువుకున్నావురా? లేదండి. ఆ బోర్డు ఏంట్రా? రిక్షా స్టాండ్ అండి. ఆహా, రిక్షా స్టాండా? నేను కళ్ళు లేని కబోజీ పచ్చినిరా, నిరక్షర కుర్చిని. అందుకే కానిస్టేబుల్ అయ్యాను. అది నో పార్కింగ్. ఇచ్చట వాహనములు ఆపరాదు. మీ బాబుగాడి ప్రాపర్టీ అనుకున్నారా? లైన్ లో పెట్టారు రిక్షాలో. రింగు చేశారంటే ఫైరింగ్ అయిపోతారా? రే అమ్మాజీ అమ్మయ్యా, అన్నిట్లోనూ గాలి తీసేసాను. ఇక్కడి నుంచి ఏంటిది? అదేంటిది? నో పార్కింగ్. ఇతట వాహనములు నిలుపరాదు కదా. అవును. రిక్షా అయినా వాహనమే, సైకిల్ అయినా వాహనమే. పోలీసోడికో నీతి, రిక్షా వడుకో నీతి ఉండకూడదయ్యా. దెబ్బ. ఆల్ ఇండియా ఆటో దెబ్బ. పెద్ద వస్తాదులో ఉన్నావు. నీ పేరేంటి బాబు? మాగంటి ఓబుల రెడ్డి. షార్ట్ కట్ లో మావో. అవును, పోలీసు వాళ్ళ సైకిల్ గాలి తీసావు కదా, నీ మీద కేసు రాస్తే గేరు బాక్స్ పగిలిపోతుంది. బాబు, తమ చిరునామా ఏంటమ్మా?
శ్రీకాకుళంలో పోలీస్ స్టేషన్ పేల్చేసిన అజ్ఞాతవాసుల కేసు గుర్తుందిగా? ఉంది. అందులో మొదటి ముద్దాయిని నేనే. ఓహోహోహో, ఇప్పుడు ఈ ఊళ్ళో సెటిల్ అయ్యారా? మీ ఇల్లెక్కడా? మీ ఇంటి ఎదురుగానే. ఏయ్, ఏయ్, ఏయ్! ఏమైనా మగాడన్న తర్వాత ఆ మాత్రం గుండెకాయ ఉండాలి బావా. సార్ బెండ్ తీసాడుగా ఎల్లురండి. రేయ్, నువ్వు నడు నడు నడు. బాబు థ్యాంక్ యూ బాబు. ఈ రోజు దాని పుట్టినరోజు. నువ్వు కాపాడి ఉండకపోతే బర్త్డే దాని పాలిట డెత్తడేగా మారుండేది. భలేవారండి. మా బోట్స్ క్లబ్ లో ఎవరికి అపాయం జరిగినా అది మా అసమర్థత కింద లెక్క. వెల్ సెడ్ శ్రీకాంత్. ఈ రోజు నుంచి నీకు జీతం 500 రూపాయలు పెంచుతున్నాను. థ్యాంక్ యూ సార్. బాబు సాయంత్రం దాని బర్త్డే పార్టీకి తప్పకుండా రావాలి. మేనేజర్ గారు మీరు కూడా తప్పకుండా రావాలి. అలాగే సార్, ఇద్దరం కలిసే వస్తాం. వస్తాను. అలాగే. ఎక్స్క్యూజ్ మీ, కాసేపు మా బ్యాచ్ తో మాట్లాడడానికి మీకు ఏమైనా అభ్యంతరమా? మీ బ్యాచ్ తో బీచ్కి రావడానికి కూడా అభ్యంతరం లేదు. చూడండి, ఇది వైజయంతి అని మా స్నేహితురాలు. నమస్కారం అండి. నమస్తే. దీన్ని నవ్వించడం మా వల్ల కావటం లేదు. మీరేమైనా నవ్వించగలరా? అంతకంటే అదృష్టం ఉంది. ఈవిని నవ్వించే ముందు మీకందరికీ ఒక చిన్న ప్రశ్న. లైబ్రరీకి బ్రాకి ఉన్న సంబంధం ఏమిటి? పాడు సిగ్గు బాబు. ఇందులో సిగ్గుపడేదే ఉంది? రెండిట్లోనూ బ్రాక్షాలున్నాయి. నోనో, అందమైన సమాధానం చెప్పాలి. పప్పులుడికాయ చెప్పండి. రెండిటిని దాచుకోవడానికి ఉపయోగిస్తారు. లైబ్రరీని విజ్ఞానం దాచుకోవడానికి, బ్రాని సౌందర్యం దాచుకోవడానికి. ఫ్యాంటాస్టిక్. ఇంకో ప్రశ్న వేయండి, ఈసారి మేమే గెలుస్తాం. వెల్, రాజకీయ నాయకులు ఆటోగ్రాఫ్లు ఎందుకు ఇవ్వరు? పప్పులుడికాయ. వాళ్ళలో చాలా మందికి సంతకం పెట్టడం రాదు. వేలిముద్రగాళ్ళమని తెలిసిపోతుందని. అనదర్ క్వశ్చన్. తీపి గుర్తులంటే ఏమిటి? లవర్ ఇచ్చే మొదటి తీపి ముద్దు. లవ్ ఫెయిల్ అయితే ఆ తర్వాత వచ్చే జ్ఞాపకాలు. మీరే చెప్పండి. ఐస్ క్రీమ్ తిన్న తర్వాత మిగిలే పుల్ల తీపి గుర్తు. అమ్మయ్యా, నవ్వేశారు కదా. లాస్ట్ క్వశ్చన్ మీ ఒక్కరికి. మీరు కాళ్ళు చాపుకుని పడుకుంటారా, ముడుచుకుని పడుకుంటారా? మీరు కాళ్ళు చాపుకుని పడుకుంటారా, ముడుచుకుని పడుకుంటారా? హలో,
మిమ్మల్ని మీరు కాళ్ళు చాపుకొని పడుకుంటారా ముడుచుకుని పడుకుంటారా? గుడ్ మార్నింగ్. ఏమిటి ఏం జోక్ చేయకుండానే అంత పగలు పండు అవుతున్నారు? మీరు రాత్రి వేసిన ప్రశ్న తలుచుకుంటుంటే ఇప్పటికీ నవ్వొస్తుంది. ఇంతకీ మీరు కాళ్ళు చాపుకుని పడుకుంటారా ముడుచుకుని పడుకుంటారా? వై, ఇది చిలిపి ప్రశ్నే కానీ సమాధానం చెప్పడానికి ఏముంటుంది? ఆ పడుకునే పద్ధతిని బట్టి మనిషి మనస్తత్వాన్ని చెప్పచ్చు. అలాగా? అయితే నేను ముడుచుకునే పడుకుంటాను. చెప్పండి. అయితే ఇంట్లో మీరు సంతోషంగా లేరన్నమాట. అమరాయ్? ఎస్, తల్లిదండ్రులు పోగొట్టుకుని సరైన ఆదరణ లేక ఒంటరి జీవితాన్ని గడుపుతున్న మనిషి అలా పడుకోవడం జరుగుతుంది. యు ఆర్ కరెక్ట్. బాధపడుతున్నారా? సారీ. ఇంత కరెక్ట్ గా నేను ఎలా చెప్పగలిగానా అనుకుంటున్నారా? నాకు తల్లిదండ్రులు లేరు, ఉన్నది ఒకే ఒక అక్క. సారీ, అనవసరంగా మీ మూడ్ పాడు చేసినట్టున్నాను. నో, ఐఎమ్ ఆల్వేస్ ఇన్ మూడ్. ఓకే, నేను ఇప్పుడు మీకు ప్రశ్న వేస్తాను. ఈసారైనా కరెక్ట్ గా సమాధానం చెప్తారా? ఓకే. ఇంటర్వ్యూ ఆఫీసర్ పెళ్లి చూపులకి వెళ్తే పెళ్లి కూతురు అడిగే మొట్టమొదటి ప్రశ్న ఏమిటి? ఎంతవరకు చదువుకున్నావు? నీకు వంట వచ్చా? కాదు. నీకు డాన్స్ వచ్చా? కానే కాదు. మీరే చెప్పండి. చెప్పేస్తున్నా. ఇంతకు ముందు నీకు అనుభవం ఉందా? యూ నాటీ. ఇంగ్లీష్ పిక్చర్లు చూస్తున్నావా బేబీ? పెద్దవాళ్ళని ఎదిరించి కోరుకున్న వాడితో లేచిపో అనే లవ్ స్టోరీలు చూస్తున్నావా? కాసేపు తిండం ఆపి సమాధానం చెప్పొచ్చుగా అమ్మాయి? నువ్వెవరివి నన్ను అడగడానికి? నీకు అమ్మ లాంటిదాన్ని. షటప్. బజారులో ₹1 డబ్బులకు అమ్ముడుపోయే నువ్వు అమ్మ లాంటి దానివా? వైజయంతి, మర్యాదగా జమునకి సారీ చెప్పు. నేనా? నెవర్. తిక్క వేషాలు వేస్తోంది నేను కాదు, నువ్వు. 40 ఏళ్లు నెత్తి మీదకొచ్చినా బ్రోతల్ని తీసుకొచ్చి పెళ్లిడికి ఎదిగిన నా ముందు సరసాలు సాగిస్తున్న నువ్వు సిగ్గుపడాలి. ఓ పోటు నడుపుకునే లోఫర్ వెధవుతో నీ తిరుగుళ్ళేమిటని అడుగుతానని నన్నే తిరుగుబోతుని చేస్తున్నావా నువ్వు? నేను ఒళ్ళు తిమ్మిరెక్కి అక్కడికి వెళ్ళడం లేదు నీలాగా. మనశ్శాంతి కరువై దాన్ని పొందడానికి వెళ్తున్నాను. ఏమే 10 సంవత్సరాలుగా కుక్కిన పేన్లా పడుండేదానివి ఇంత పొగరలా వచ్చిందే? నీళ్లు చల్లగానే ఉంటాయి మిస్టర్ వైకుంఠ ప్రసాద్. వేడెక్కించిన కొద్దీ తాట ఊడించి ప్రాణం తీసే పరిస్థితికి ఎదుగుతాయి. నువ్వు నా ప్రాణం తీస్తావా? ఇయవే ఇవాళ దీని అంతు తేల్చి పారేస్తాను. నువ్వు తేల్చేదేమిటి? నీ సంగతి నేను తెలుసు. అయ్యో, అది ఎక్కడికి వెళ్ళిపోతుందో. పోతే పోనీ, శని బెరగడైపోతుంది. నువ్వా వైజయంతి? ఇంత రాత్రి ఎప్పుడు వచ్చావేటమ్మా? ఆ వైకుంఠం కబంధ హస్తాలో నుంచి నేను తప్పుకోవాలి. బాగా కోపంగా ఉన్నట్టున్నావు. అలా కూర్చోమ్మా, కూర్చో. అసలు ఏం జరిగిందమ్మా? మా అమ్మ వీలునామాలో ఏం రాసిందో నాకు కరెక్ట్ గా చెప్పండి. ఆస్తి అంతా నీ పేరే రాసిందమ్మా. మరి ఆ గొట్టంగడి పెత్తనం ఏమిటి నా మీద? అదే, నీకు పెళ్ళయ్యే వరకు అతనే నీకు గార్డియన్ గా ఉండాలని మీ అమ్మ రాసిందమ్మా. పెళ్ళైతే నేను అతని ఇంట్లోంచి గెంటేయచ్చా? నిరభ్యంతరం. థ్యాంక్స్. త్వరలో వెడ్డింగ్ కార్డు పంపుతాను, రెడీగా ఉండండి.
చీ 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 చీ, ఏయ్, చీ, చీ. ఎవరది? తప్పకా. ముదనష్టపు ఉద్యోగం ఎండలో తిరిగి నా ఫిగరే పాడైపోతుంది ఆహా, ఉద్యోగం మానొచ్చు కదా. నన్ను పోషించేదెవరు? ఎవరా? నేను లేను. నీ సంపాదన నేను పొద్దున తోకునే సబ్బులకే సరిపోదు హ్మ్. ఆ. అమ్మాజీ ఎంత మాట అన్నావే. ఈ రోజు నుంచి చూసుకో, లెఫ్ట్ అండ్ రైట్ ఎడా సంపాదించేస్తాను. ఏయ్, ఏరా నీ రిక్షా గాలి తీశానని ఆ మావోగాడి అండ చూసుకుని నా బెండు తీర్చడానికి ప్రయత్నం చేస్తావరా? ఇక్కడ ఎవడు పెట్టుకున్నాడా నీ రిక్షా? నీ బాబుగాడి ప్రాపర్టీ అనుకున్నావరా? ఇప్పుడు రాస్తారా కేసు మీద. ఎందుకు? ఎందుకా? నీ చెత్త రిక్షాకి లైట్ ఏంట్రా? లైటు పైకి చూస్తావేంట్రా? పైకి చూస్తావేంటి? సూర్యుణ్ణి. సూర్యుణ్ణే? ఆహా. ఓహో, ఏంటి బాబు సూర్యుణ్ణి చూస్తున్నాడా? నువ్వెవరివి బాబు? కొంచెం నీ ఫేస్ చూపించు, వెలుగులోకి రా నాయనా. బాబు గుడ్ మార్నింగ్ సార్. ఏంటయ్యా పట్టపగలు బండికి లైట్ అడుగుతున్నావు? లేదు సార్, పేదవాడు కదా, చీకటి పడ్డ తర్వాత లైట్లు లేకపోతే ట్రబుల్ అవుతుందని జస్ట్ 10 రూపీస్ డొనేషన్ ఇద్దాం అనుకుంటాను సార్. రాములు అయ్యా లైట్ అంట కొను. అలాగేనండి. ఆహా, అత్త సొమ్ము అల్లుడు దానం చేయడం అంటే ఇదిరా. చెయ్యి. ఎవరు? మీకు కళ్ళు కనిపించవు. మా సిస్టర్ పేరు సరళ. సారీ అండి. పర్వాలేదు. శ్రీకాంత్, వైజయంత, నా గురించి అప్పుడే మీకు చెప్పేశారా? ఈ ప్రపంచంలో నాకు మా అక్క, అక్కకి నేను. మా జీవితంలోకి ఎంటర్ అయిన మూడో వ్యక్తి మీరే. వైజయంతి గారు, కాఫీ తీసుకుంటారా? కాఫీ మీరు కాస్తారా? ఏ డౌటా? నాకు అలవాటైన ప్రదేశాలు మీకన్నా స్పష్టంగా చూడగలను. కావాలంటే రండి. మ్మ్. అచ్చం కళ్ళున్న మనిషిలాగే చేస్తున్నారు. కాఫీ. ఏ వ్యాపకం లేకుండా మీకెలా తోస్తుంది? వ్యాపకం ఎందుకు లేదు? నాకు కంటి చూపు లేదు కదా. మీరెలా ఉంటారో చెప్పనా? ఇప్పుడు ఆశ్చర్యంతో మీ కళ్ళు విప్పారి ఉన్నాయి. నవ్వితే మీ పలువరస దానిమ్మ గింజల్లా ఉన్నాయి. మై గుడ్నెస్. ఇప్పుడు మీరు లేచి నించున్నారు. మీ హైటు 5 అడుగుల 7 అంగుళాలు. ఆ ఇప్పుడు తెలిసింది. ఏమిటి? నా వివరాలన్నీ మీ తమ్ముడు మీకు చెప్పారు. కానీ తను మీ సైకాలజిస్ట్తోనే ఊహించి చెప్పింది కదా. ఒక్కటి తప్ప. ఆ ఒక్కటి చెప్తే మీరు కోపడతారని నేను చెప్పలేదు. ఏమిటో చెప్పండి. మీరు మా తమ్ముడిని ప్రేమిస్తున్నారు. I love you. I love you. I love you. నెలాఖరు రోజులు వస్తే చాలు, జేబులో 10 పైసలు ఉండవు. ఇది ఒక దరిద్రం. ఏంట్రా ఫేస్ అలా ఉంది? ఏదైనా యాక్సిడెంట్ చేసి వచ్చావా? సైకిల్ లైసెన్స్ అది 1983లోనే సైకిల్ లైసెన్స్ తీశారు సార్. ఎవరితో చెప్పేది? మీతోనే. ఓకే, అవును.
అది సరే 1983. మరి 91 ఇదేది రెడ్ డేంజర్ లైట్. ఇప్పుడే కొనుక్కోవడానికి వెళ్తాను సార్. కొనుక్కో వెళ్ళిపో. పొద్దుటే ఎవరి ముఖం చూసి మనతో పెట్టుకోరే చెమడాలు వచ్చేస్తాను మరి. స్టాప్ 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 దిగా. దిక్కపోయినా పర్వాలేదు, లైసెన్స్ చూపించు. పంతొమ్మిది 1989లో కాశ్మీర్లో జరిగిన పోరాటంలో ఇండియా బార్డర్ దాటి యువతలకు వచ్చిన 250 మంది శత్రు సైనికుల్ని ఒకే రోజు హతమార్చినందుకు భారత ప్రభుత్వం నాకిచ్చిన ప్రశంసా పత్రం. మీకెందుకు సార్ లైసెన్స్? సెన్స్లెస్ ఫెలోని పొరపాటున అడిగాను. వెళ్ళండి సార్, వెళ్ళండి. సార్ నాకు చిన్న డౌట్. 250 ఎట్ ఏ టైమా సార్? ఎస్. ఆహా, వెళ్ళండి సార్. రైట్. ఇంకా నయ్యం, లంచం అడిగాను కాదు, ముక్కలు ముక్కల కింద నరికి మూటలు కట్టి ఇండియా బార్డర్ అవతల పడేసి ఉండేవాడు. వామ్మో 251 అయి ఉండేవాడి. వద్దు దేవుడోయ్. ఇది వరకు వైకుంఠం పేరు చెప్తే అల్లాడిపోయేదానివి, ఇంత ధైర్యం ఎప్పటి నుంచి వచ్చింది? ఐ లవ్ యూ అని నీతో చెప్పినప్పటి నుంచి. నీకు ఆఫ్టర్ ఆల్ బోటు నడుపుకునే వెధవి నా కూతురు లవ్ చేస్తావా? జమున, నన్ను తీసుకెళ్ళి లోపలికి వెళ్ళు. ఎప్పుడైనా నా కూతురుతో మాట్లాడినట్టు కనిపించావో షూట్ చేస్తా. sorry. I love you. I love you. ఒళ్ళు కొవ్వెక్కిందా? ఓవర్ లేడీస్ వెళ్తున్నావు? ముగ్గురే కదా సార్. ముగ్గురే అండి. ముగ్గురా? ఆహా, నేను కళ్ళు లేని కబోజీ పక్షిని అనుకున్నావురా? నాకు లెక్కలు రావనుకున్నావా, లేకపోతే లెక్కలు తప్పి కార్యక్రమలే అనుకున్నావా? ఏయ్, నెంబర్ 1 టక్కు, నెంబర్ 2 మీసం, నెంబర్ 3 లేడీ, నెంబర్ 4 చైల్డ్. పసిపాపే కదండి. ఆహా, పసిపాప లెక్కల్లోకి రాదా బాబు? ఇలా ఇచ్చి నేను తీసుకుంటాను. ఏయ్, రింగు చేశారంటే ఫైరింగ్ అయిపోతావు. ఎవడ్రది? బాబు
మీకు తప్ప నా భుజం మీద చేసే దమ్మె ఉడుకుంది సార్. ఏంటో ఇది? ఓవర్లోడ్ చేసి వెళ్తున్నారు సార్. ఓవర్లోడ్? ముగ్గురే కదా? నలుగురు సార్. నెంబర్ 1 టక్కు, నెంబర్ 2 మీసాలు, నెంబర్ 3 లేడీ, నెంబర్ 4. సరిగ్గా లెక్క పెట్టు. నెంబర్ 1 2 3 4 నేను సార్. ఏంటి సార్ మిమ్మల్ని చూస్తే నేను ఇలా కన్ఫ్యూజ్ అయిపోతానేంటి సార్? నెంబర్ 1 2 3 4 ఏంటో సార్ కన్ఫ్యూజ్ అయిపో. అమ్మా అమ్మో. చూడండి. ఏంటమ్మా? ఇక్కడ పోలీసులు ఎవరైనా ఉన్నారా? దయచేసి ఏమనుకోకండి, నా కళ్ళు కనిపించవు. అయ్యో దాందే ఉందమ్మా. సరిగ్గా నీకు 20 అడుగుల దూరంలో ఉన్నాడు. థ్యాంక్స్ అండి. పర్వాలేదమ్మా. చూడండి, నాకు కళ్ళు కనిపించవు. ఏం కావాలి? మీరు కానిస్టేబులా? అవును. నేను బోట్స్ క్లబ్కి వెళ్ళాలి. ఇక్కడి నుంచి ఏదైనా రిక్షా మాట్లాడి ఆ రిక్షా అతని పేరు నోట్ చేసుకుని నన్ను పంపుతారా? చాలా తెలుగుగలలా ఉన్నావే. గుడ్డిదాన్ని కదండి, నా జాగ్రత్త నేను చూసుకుంటాను. పోనీ నా టీవీఎస్ 50 మీద తీసుకెళ్తాను, వస్తావా? మీరు పోలీస్ కదండి, మీతో రావడానికి భయం ఏమిటి? రామా. దిగమ్మా. టీ తాగిరా. ఏమిటండి? గేట్ వాచ్మెన్ సలాం చేస్తే టీ తాగిరమ్మంటున్నానమ్మా. జాగ్రత్త. ఇది స్పోర్ట్స్ క్లబ్ లా లేదండి. అదేమిటమ్మా అలా ఎందుకు అనుకుంటున్నావు? మనుషుల మాటలే వినిపించడం లేదు. చాలా తెలివిగలదాన్ని. ప్రతి పోలీసు మంచివాడని ఎలా నమ్మావమ్మా? గుడ్డిగా పరిగెత్తితే ఏమీ అర్థం రాకపోవటానికి ఇది నీ ఇల్లు కాదే, గుడ్డిదాన్ని. భయపడకమ్మా, నేను నీకు అన్నయ్య లాంటి వాడిని, ఎక్స్ మిలిటరీ వాడిని. నన్ను నాశనం చేసి పారిపోయిన వాడు పోలీసే. కాకి యూనిఫారానికి మిలిటరీ యూనిఫారానికి చాలా తేడా ఉంది. నన్ను కన్న భరతమాత నా తల్లి. ఆ తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను చెల్లి, నేను నీకు అన్నయ్య. చెప్పమ్మా, ఇండియా బార్డర్ దాటేదాకా కొడతాను ఆ తప్పుడు వెతవని. అతని పేరేమిటో నాకు తెలియదు. నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే నేను అతను గుర్తుపట్టగలను. రామ్మా. వాట్ ఇస్ దిస్? ఎర్ర టోపీ, కాలే నిప్పుకి మండే సూర్యుడికి చిహ్నంగా, పీడితులకు తాడితులకు రెడ్ అలర్ట్ గా ఉండే ఆ ఎర్ర టోపీ ఈ రోజు నేరం చేసింది. ఇంపాసిబుల్. తెల్లవారి పేపర్ తెరిస్తే
ఎన్నో కాకి ఘాతుకాలు తాటికాయంత అక్షరాలతో అచ్చవుతుంటే మీరు చదవటం లేదా? లేక అచ్చులు హల్లులు తమకు నోటికి రావా? మిస్టర్, మీరెవరో చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. తక్కువగా మాట్లాడడం, ఎక్కువగా తన్నడం నాకు అలవాటు. నువ్వు పోలీస్ ఆఫీసర్ తో మాట్లాడుతున్నావు అన్నది గుర్తుపెట్టుకో. ఎముకలు కురికే చలిని ఎడమ చేతి గుప్పెట్లో, చండ్ర నిప్పులు కురిసే ఎండల్ని కుడి చేతి గుప్పెట్లో దాచి, ఓరున కురిసే వర్షంలో దారుణంగా తడుస్తూ అనుక్షణం భారతదేశ జనరక్షణ కోసం నిరీక్షణ చేసిన వీరసిపాయిని నేను. ఈ జీవోత్సవం పేరు సరళ. ఆటోవాడు మోసం చేస్తాడని, రిక్షావాడు దగా చేస్తాడని భయపడి రక్షక భటుణ్ణి నమ్మి భక్షింపబడిన దగాపడ్డ చెల్లెలు. వీళ్ళకంటే వాళ్లే మంచివాడనే పాపం యమాయకురాలికి తెలియలేదు. ఎవరు చేశారు ఈ దుర్మార్గాన్ని? వాడెవడో తెలిస్తే ఇక్కడి కిందకు వచ్చేవాడిని. వాడి కాళ్ళు చేతులు విరిచి బంగాళాఘాతంలో ఉంచేవాడిని. వాడి శవం వెళ్లి హిందూ మహాసముద్రంలో తేలేదు. ఎవరో తెలియకుండా ఎవరి మీద కేసు పెట్టమంటారు? మీ దగ్గర కానిస్టేబుల్స్ అందరినీ వరుసగా నిలబెడితే నేను గుర్తుపడతాను. కళ్ళు కనిపించావు కదా, ఎలా గుర్తుపడతావు? కళ్ళున్న మనకు జ్ఞానం సరిగా పనిచేయకపోయినా కళ్ళు లేని వారికి జ్ఞానేంద్రియం చక్కగా పనిచేస్తుంది. ఆల్ రైట్, కమాన్ కానిస్టేబుల్స్, అందరూ వచ్చి క్యూలో నిలబడండి. అందరి నెత్తి మీద టోపీలు ఉన్నాయండి? రాజకీయ నాయకులు, పోలీసులు అతి జాగ్రత్తగా కాపాడుకునేది టోపీలేనమ్మా. దొంగ రాస్కెలెవడో ముందే జాగ్రత్త పడ్డాడు. కమాన్, గుర్తుపడతానన్నావు కదా, కానీ హౌ కెన్ యూ టెల్? నన్ను మానభంగం చేసినప్పుడు ఇతని ఛాతీ మీద చేయి వేసి నెట్టి వేయడానికి ప్రయత్నించాను. అప్పుడు ఇతని నంబర్ నేను తెలుసుకున్నాను. నంబరా? నంబరే 441. ఇదిగో ఇదే నంబర్. ఇదే నంబర్. టు హెల్ విత్ యువర్ ఆర్గ్యుమెంట్. గుడ్డి దాని ఏదో చెప్తే గుడ్డిగా అతను అరెస్ట్ చేయడమా? నో, ఐ కాంట్. స్టాప్ ఇట్ ఇన్స్పెక్టర్. చూడమ్మా, పోలీస్ స్టేషన్లోనూ శ్మశానంలోనూ కన్నీళ్లు పెట్టడం వేస్టమ్మా. పోయిన ప్రాణం, పోయిన శీలం తిరిగి రావు. పదమ్మా, రేపు వీళ్ళందరినీ కోర్టుకిడ్చి అక్కడ కక్కిస్తాను నిజాన్ని. రామ్మా. నాకు తెలియదు సార్. నా మాట వినమ్మా. హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ సర్టిఫికేట్ తీసుకుని. వద్దండి, పోలీస్ స్టేషన్లోనే జరిగిన న్యాయం ఇంకెక్కడో జరుగుతుందని నాకు నమ్మకం లేదు. నిప్పులు కక్కాల్సిన మనుషులు నిరాశావాదంలో ఉండబట్టి దేశంలో దౌర్భాగ్యులు పెరిగిపోతున్నారు. నేను బోట్ క్లబ్ దగ్గరికి వెళ్ళి మీ తమ్ముడు పంపిస్తాను. నీకు భయంగా ఉంటే చెప్పమ్మా, మీ తమ్ముడు వచ్చేదాకా ఇక్కడే ఉంటాను. ఇంకా భయమే ఉందండి. ప్రాణం తప్ప అంతా పోయిందిగా. శ్రీకాంత్, సారీ సార్, ఇక నేను ఏ ఉద్యోగం చేయలేను. నన్ను రిలీవ్ చేయండి. అక్కను పోగొట్టుకున్న దుఃఖం అలాగే ఉంటుంది. ఓ వారం రోజుల తర్వాత కలు. అక్కను పోగొట్టుకున్న నీ బాధను నేను అర్థం చేసుకోగలను శ్రీకాంత్. కానీ ఉద్యోగం కసిని దాచుకోవచ్చు కానీ కన్నీళ్ళని దాచుకోలేం వైజంతి. అమ్మా నాన్న పోయిన తర్వాత వాళ్ళిద్దరిని తనలోనే చూసుకుని బ్రతుకుతున్నాను. తనే లేనప్పుడు ఇక ఈ ఉద్యోగాలు ఎందుకు, ఈ జీవితాలు ఎందుకు? అందుకని ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి నా ప్రేమతో కూడా రాజీ పడతావా?
సారీ వైజంతి. నువ్వు నా కోసం బ్రతకాలి శ్రీకాంత్, నా ప్రేమ కోసం బ్రతకాలి. ఐ వాంట్ యువర్ లవ్. ఈ ప్రపంచంలో నాకున్న ఒకే ఒక ఆత్మీయుడు నువ్వే. కమ్ ఆన్ శ్రీకాంత్, సే yes ప్లీజ్. I can't live without you. శ్రీకాంత్, శ్రీకాంత్. అయ్యో అర్పండి 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 అర్పండిరా అర్పండిరా అర్పండి. అక్కడ ఇరాక్ కూడా బాంబులు వేశాడంట. ఏంటి సార్ అక్కడ బాంబులు దడదరా దడదరా పేలిపోతున్నాయి. అయ్యో అవతలంత గందరగోళం జరిగిపోతుంటే ఇంత హ్యాపీగా ఉన్నావంటే మావో. ఎక్కడో ఇరాక్ లో బాంబు పడితే ఇక్కడ మన గేరు బాక్స్ పగిలిపోతుందా? కాదు బాబు, అవేవో మిసైల్స్ అంట. టకటక 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 వదిలేస్తున్నారు. రాజమండ్రి చూసి వదిలితే రాజమండ్రి అవుట్, కాకినాడ చూసి వదిలితే కాకినాడ అవుట్, విశాఖపట్నం వదిలితే విశాఖపట్నం అవుట్. మనమంతా అవుట్ బాబు. నాది వీర మరణమే గాని నీలాగా నీచ మరణం కాదులే. అంటే నాది కుక్క చావన్నమాట, డాగ్ డెత్. ఒకవేళ బాంబు ఇక్కడ కూడా పడితే నా ఫిగర్ ఏమైనా అవుతుందా? లెఫ్ట్ లెగ్ వెళ్లి అరేబియా మహాసముద్రంలో, రైట్ లెగ్ బంగాళాఖాతంలో పడుతుంది. మరి బాడీయో నీ ఒళ్ళో పడుతుంది. థ్యాంక్స్ మహానుభావులు. చివరికి డెడ్ బాడీ అయినా నాకు వదిలేస్తున్నారు. బాబు యుద్ధం మన దేశంలో కూడా వస్తుందా బాబు? వస్తే నీ కూడేదేమిటి బొచ్చ? మేడలో ఉన్నవాడు భయపడాలి గాని నీడలేని నీకేమిటి భయం? హ్యాపీగా బ్రతుకు. దండాలి బాబు. ఏంటో సార్ వాడికున్న హ్యాపీనెస్ మనకు లేదు. మాకు లేదు సార్, మీకేంటి సార్ ఎంతక్క హ్యాపీ. మామో ఏంటి? బాంబు ఎప్పుడేస్తారో తెలీదు. ఈ లోపు ఒక్కసారి ఒకసారి నీ బండెక్కి బండెక్కి నువ్వు ఉండహే. నీ బండెక్కి బీచ్కు షికార్కి వెళ్ళాలనిపిస్తుంది. షికారా? ఇప్పుడు బాగోదు, సాయంత్రం రా తీసుకువెళ్తా. థ్యాంక్ యూ. సార్ ఎలికల మందు ఎక్కడ దొరుకుతుంది సార్? ఏదుటి కొట్లోనే. నన్ను చంపించే పదార్థాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకున్నాడన్నమాట. అయ్యో నువ్వు అవుట్ రా. బేబీ బేబీ కలలు కంటున్నావా బేబీ? వయసొచ్చిన పిల్లకు పెళ్లి చెయ్యాలన్న ఆలోచన నాకు రాకపోవటం తండ్రిగా నా తప్పేనమ్మా. సో అందుకేనమ్మా నీకు అద్భుతమైన సంబంధం చూసి పెట్టారు. బాబు మనోజ్. హాయ్. కమాన్ మనోజ్ కమాన్. వెల్ ఈజ్ మిస్టర్ మనోజ్. అమెరికా నుంచి ఉదయమే ఇండియాలో కాలు పెట్టాడు. జస్ట్ నీకోసం. యా. అమెరికాలో బోల్డ్ అంత ఆస్తుందట. ఇండియాలో తరగనంత అంతొస్తుంది. కుర్రాడు అమెరికా చదువుకుంటున్నాడట. ఓకే ఓకే, మిగతా విషయాలు మీరు ఇద్దరు మాట్లాడుకోండి. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్. కమాన్ కమాన్. హౌ డు యు డు? ఫైన్. షల్ ఐ కిస్ యు? షట్ అప్. ఓ భయపడుతున్నావా? ఇది అమెరికన్ కల్చర్. పెళ్ళాం కాని దాన్ని ముద్దు పెట్టుకోవాలని చూస్తే చెప్పు తీసుకుని కొట్టడం ఇండియన్ కల్చర్. యు నాటీ గర్ల్. మన ఇద్దరికి మ్యారేజ్ కాబోతుంది కదా. లెట్స్ డాన్స్ అండ్ కిస్. కమ్ ఆన్ ఐ సే. వాట్ ఇస్ దిస్ అంకుల్? నీకంటే ముందు అది ఇంకొకరిని లవ్ ఆడింది బాబు. ఉన్న నిజం చెప్తున్నాను కదా. ఓ ఐ సీ. ఆ గైతో నేను గేమ్ ఆడుకుంటా. హలో, ఏం న్యూసెన్స్? అడ్డప్పండి.
మర్యాద చెప్తే అర్థం కదా మీకు? అర్థం చెప్పుకోలే. నువ్వు డాక్టర్వి కాదు, నరరూప రాక్షసుడివి. నా ఒంటి మీద చెయ్యేస్తే నీ బాడీని ఇండియా బార్డర్ అవతల పడేలా చేస్తాను. మీరు రండి సార్, పోలీసులు పిలవండి, నేను అరెస్ట్ చేస్తాను. రమ్మన్రా. దేశభక్తుడి చేతికి సంఖ్యలు వేయగల దమ్మున్న పోలీసు వాడేవాడు రమ్మన్రా. ఇలా రండి. అది కాదయ్యా వాడు. అతను అలా ఎందుకు రెచ్చిపోతున్నాడో మనకు అందరికీ తెలుసు. ప్లీజ్ డోంట్ ఇరిటేట్ హిమ్. మీరు రండి. ఆవేశపడకండి ప్లీజ్, నా మాట వినండి. ఆవేశం కాదు బాబు, ఈ హాస్పిటల్ గోడలు చూస్తే నాకు నిజం నీళ్లు గుర్తుకొస్తాయి. తప్పు చేసిన వాడిని ఇండియా బార్డర్ దాటించే వీరజవానుగా ఉన్న నేను గర్భవతిగా ఉన్న నా భార్యను చూసుకోవడానికి విశాఖపట్నం వచ్చాను. అరే లక్ష్మి, నువ్వు ఇప్పుడు ఈ బరువులు పోయి కూడా తెలుసా? భలేవారండి. 6 నెలల తర్వాత మీరు ఇంటికి వస్తే పచ్చడి మెతుకులు పెట్టమంటారా? మీకు వంట చేద్దామని. నవ్వుతూ నువ్వు మాట్లాడే తీపి మాటలు వింటుంటే పచ్చడి మెతుకులైనా గుడ్డు కారమైనా ఒకటేనోయ్. చాలే ఊరుకోండి. మీలాంటి మిలిటరీ వాళ్ళని చేసుకోవడం నాది తప్పు. పండక్కి పబ్బానికి వచ్చే మొగుడు ఒక మొగుడేనా? తప్పు లక్ష్మి, అలా మాట్లాడు. 84 కోట్ల మంది భారతీయులు గుండెల మీద చెయ్యి వేసుకుని నిద్రపోతున్నారంటే కొన్ని లక్షల మంది జవాన్లు నిద్రపోకుండా సరిహద్దుల్లో కాపలా కాస్తున్నందువల్లే. సరదాగా అన్నానండి. ఇదే మాట ఇంకెవరైనా అనుంటే ఇండియా బార్డర్ దాటేదాకా కొట్టుండేవాడు. లక్ష్మి, 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 పద, డాక్టర్ దగ్గరికి వెళ్దాం. బెడ్ అడ్డం తిరిగినట్టుంది, వెంటనే ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ కావాల్సిన బ్లడ్, డబ్బులు, మందులు మా సిస్టర్ చెప్పారు, వెంటనే ఏర్పాటు చేసుకోండి. అలాగే డాక్టర్. డాక్టర్, మీ వైఫ్ లైన్ లో ఉన్నారు. ఓకే. హలో, ఏమిటి సంత?
వాట్? కొంప తీసి కడుపులో కత్తులు వేసి కుట్టేశారా? నువ్వేం కంగారు పడకు, నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. లేకపోతే మన హాస్పిటల్కి బ్యాడ్ నేమ్ వస్తుంది. ఏమండి, ఇదిగో మందులు, బ్లడ్ బాటిల్, త్వరగా ఆపరేషన్ ఏర్పాటు చేయించండి. డాక్టర్ గారు బయటికి వెళ్ళారు, అక్కడ పెట్టండి. ఇంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో పేషెంట్ వదిలి ఎలా వెళ్ళారు? ఇద్దరు పెళ్ళాలకు మొగుళ్ళగా 2 హాస్పిటల్స్ కి డాక్టర్ అండి ఆయన. గవర్నమెంట్ జీతం కోసం ఇక్కడ, సొంత ఆదాయం కోసం ఆ ప్రైవేట్ హాస్పిటల్. అయితే ఇంకో డాక్టర్ని అటెండ్ అవ్వమని చెప్పండి సార్, ప్లీజ్. ఒక డాక్టర్ అటెండ్ అయిన కేసుకి ఇంకో డాక్టర్ రారండి, వచ్చేవారు కాకండి. లక్ష్మి, లక్ష్మి, ఇంకా నేను బ్రతకనండి. ప్లీజ్ అలా మాట్లాడే లక్ష్మి, నేను వెళ్ళి వేరే డాక్టర్ తీసుకొస్తాను. డాక్టర్, డాక్టర్, నా భార్య కడుపులో బిడ్డ అడ్డం తిరిగి మృత్యుతో పోరాడుతుంది. ఒకసారి వచ్చాను డాక్టర్. సారీ, వేరే పేషెంట్ సీరియస్ గా ఉంది, అటెండ్ అవ్వాలి. డాక్టర్, డాక్టర్. ఆ ప్రెగ్నెంట్ లేడీ కండిషన్ చాలా సీరియస్ గా ఉంది. త్వరగా రండి డాక్టర్. మానవతా దృక్పథంతో ఆలోచించండి ప్లీజ్. మీరేనే రండి డాక్టర్. వెళదాం పదండి. రండి. సిస్టర్, నా భార్య లక్ష్మి. ఆపరేషన్ తీసుకెళ్ళారు. థ్యాంక్ గాడ్. డాక్టర్, హరి అప్. డాక్టర్, నా భార్య. సారీ మిస్టర్, మీ భార్య చనిపోయింది. ఎక్కడ హ్యాండ్ ఓవర్ చేశారు. లక్ష్మి, లక్ష్మి. లక్ష్మి, 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 నువ్వు బ్రతికి ఉన్నావు. డాక్టర్, నా భార్య బ్రతికి ఉంది. డాక్టర్, లక్ష్మి, నా భార్య బ్రతికి ఉంది. డాక్టర్. సిస్టర్, సిస్టర్, నా భార్య బ్రతికి ఉంది. వెంటనే డాక్టర్ పిలవండి. నిజం సిస్టర్, నా మాట మీద నమ్మకం లేకపోతే వచ్చి చూడండి. రండి సిస్టర్, తొందరగా వచ్చి చూడండి. రండి, చూడండి సిస్టర్, నా భార్య బ్రతికి ఉంది. చూడండి. మీరు అర్జెంట్ గా ఇంజెక్షన్ తీసుకురండి. డాక్టర్, ఆ మిలిటరీ అతని వైఫ్ బతికే ఉంది. మిలిటరీ మనిషి బ్రతికున్న మనిషిని మార్చురీలోకి పంపానని కేసు పెడితే నా లైఫ్ ట్రబుల్లో పడిపోతుంది. చరిత్రలో మర్చిపోలేని భయంకరమైన డాక్టర్గా నా మీద ముద్ర పడిపోతుంది. అందుకే ఈ నిజం ఇక్కడే అంతమైపోవాలి. డాక్టర్, ఇదిగో ఇంజెక్షన్. నా భార్యను బ్రతికించండి, బ్రతికించండి డాక్టర్. నీకు బుద్ధి లేకపోతే మాకు బుద్ధి లేదనుకుంటావా? చచ్చిన శవానికి ప్రాణం పోసే డాక్టర్ ఇంకా పుట్టలేదు. లక్ష్మి, 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 లక్ష్మి. ఈ నిజం బయటకు వస్తే న్యాయస్థానం నేను ఉరి తీసుకున్న భయంతో నా భార్యను చంపావు. నువ్వేమన్నా మెంటలా? Yes, I'm a mentor. I'm a mentor. Bastard! Hey! 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 Hey!
వద్దు 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 వద్దు. ఒక మిలిటరీ వాడి భార్యకు పురుడు పోయలేని డాక్టర్లందరూ కలిసి ఆ దుర్మార్గుడైన డాక్టర్కు ప్రాణం పోశారు. డాక్టర్ని హత్య చేయబోయిన నేరానికి నేను 3 సంవత్సరాల శిక్షణ అనుభవించి నేను ప్రాణం కంటే మిన్నగా చూసుకునే మిలిటరీ యూనిఫామ్ కి దూరం అయ్యాను. ఆ రోజు నుంచి ఒంటరి వాడిని అయ్యాను. లేదంకుల్, మీరు ఒంటరి వారు కాదు, మీకు మేమిద్దరం ఉన్నాం. అవునమ్మా, ఎందుకు బ్రతుకుతున్నానో తెలియని నాకు శ్రీకాంత్ పరిచయం అయ్యాడు. ఇప్పుడు నువ్వు పరిచయం అయ్యావు. బ్రతుకుతానమ్మా. ఈ రోజు నుంచి మీ ప్రేమకు రక్షకుడిగా బ్రతుకుతాను. ధైర్యంగా ఉండండి. ఈ ప్రపంచం అంతా ప్రేమమయం చేసుకోండి. Hey, hey, what is this? What are you doing? Hey, what is this? హిమాలయ పర్వతాలు ఎక్కి దిగి కాశ్మీరు లోయల్లో దొర్లి దొర్లి రాయిలా మారిన శరీరం రాయిది. నీ వల్ల కాదా? షటప్! ఇష్టం వచ్చినట్లు రోడ్ల మీద రౌడీసం చేద్దాం అనుకున్నావా? షాపులు పగల కొడతా ఎవడిస్తాడు డబ్బు? దొమ్మిలో ఎందుకు పాల్గొన్నావు? దుమ్మియ రమ్ము తాగావా? నలుగురు గూండాలు కలిసి ఒక అమాయకుణ్ణి హత్య చెయ్యాలని చూస్తున్నప్పుడు అడ్డుపడితే దాని పేరు దుమ్మియ. భారత శిక్షాస్మృతిలో ఏ పేజీ కింద రాసింది, ఏ సెక్షన్ కింద రాసింది దాని పేరు దుమ్మి అని? 441. ఇతన్ని దండించైనా సరే ఆ నేరాన్ని చేశానని ఒప్పించి సంతకం పెట్టించు. అలాగే సార్. శభాష్. ఒక అంధురాలిని మానభంగం చేసిన 441, న్యాయాన్ని 144 సెక్షన్ లో పెట్టి ధర్మం కోసం పోరాడి ఒక మిలిటరీ వాణ్ణి కొడుతున్నాడు. భారతమాత నీకు నా జోహార్. ఆపండి ఇన్స్పెక్టర్ గారు, ఇదిగో బెయిల్ పేపర్స్, ఆయన విడుదల చేయండి. అమ్మా, నువ్వు వైజయంతివి కదూ? నేనమ్మా, చిన్నప్పుడు అన్నయ్య అని పిలిచేదానివి. సారీ, గుర్తు రావడం లేదండి. నువ్వు మాత్రం నాకు గుర్తున్నావమ్మా. ఎన్ని సంవత్సరాల తర్వాత కనిపించావు. ఈసారి తప్పకుండా నీతో రాఖీ కట్టించుకోవాలి. అవును, అతను నీకెలా తెలుసు? ఆయన లేకపోతే మేమిద్దరం ఈ పాటికి సవాలై ఉండేవాళ్ళం. మై గాడ్. 441 ఆయన కట్లోడిది. నిజంగా నాకు తెలియదమ్మా. కొంచెం స్పీడ్ గా మాట్లాడితే అరగంట ఫీల్ అనుకున్నాను. సారీ అండి. ఈయన బెయిల్ అక్కర్లేదమ్మా. నువ్వు చెప్పాక అసలు కేసే లేదు. చార్జ్ షీట్ చించి పారేస్తాను. ఈ చార్జ్ షీట్ చించితే చాలదా? 441 మీద చార్జ్ షీట్ పెట్టి మీ నిజాయితీ నిరూపించుకోండి. With immediate effect. 441, you're suspended. వాట్ ఈస్ దిస్? సూట్ కింద పడి ఎందుకుంటుంది? సూట్ కాదు బాబు, పట్టు సుబ్బ. ఓ సుబ్బమ్మ, ఏమిటిదంతా? 15వ తారీఖు మీకు ఆ సన్నాసుడికి పెళ్ళంటమ్మా. శుభరాకలు కూడా వచ్చేయించేస్తున్నారు. నాకు పెళ్లి నిశ్చయం చేసే అధికారం నీకెవరిచ్చారు? చచ్చిన మీ అమ్మ. అమ్మతో పాటే నీ అధికారం వచ్చింది. వయసులో పెద్దవాడివి కాబట్టి ఆ మాట నేను అనటం లేదు. పెళ్లిడికి ఎదిగిన పిల్లవని దండించకుండా వదిలిపెడితే దండకం చదువుతున్నావా? ఇన్నాళ్ళు నిన్ను ఇంట్లో ఉండనివ్వడమే నేను చేసిన తప్పు. తలుచుకుంటే 5 నిమిషాల్లో పోలీసులు పిలిపించి నిన్ను ఇంట్లోంచి గెంటించగలను. ఏడ్చావు. నీ మెడలో తాళి బొట్టు పడే వరకు నీకు నేనే గార్డియన్ని. తాళి కట్టేవాడు నేను నిర్ణయించిన మనిషి. తల వంచుకని బతికితే ఇంత ముద్ద పెడతాను, ఉస్స కొడితే పడగ పగల కొడతాను. బ్రతుకుతాను. ఈ రోజు నుంచి మీ ప్రేమకు రక్షకుడిగా బ్రతుకుతాను. ధైర్యంగా ఉండండి.
ఏయ్, నేను ఇరాక్ నుంచి సద్దాం దూతగా రాలేదు, భారతీయుని. తుమ్ చుప్ రహో. నమస్కారం, నా పేరు వల్లభాయ్ పటేల్. తప్పు చేసిన వాడిని ఇండియా బార్డర్ దాటేదాకా కొట్టడం నా స్టైల్. మాట వింటే ఈ వల్లభాయ్ ఎవరికైనా భాయ్ భాయ్, లేకపోతే కాయ్ రజ కాయ్. వైజయంతికి మీరు సవతి తండ్రిని నాకు తెలుసు. సవతి ప్రేమ చూపించడం మంచిది కాదు. వైజయంతికి శ్రీకాంత్కి పెళ్లి జరగాలి. ఆ సంగతి చెప్పడానికి నువ్వెవడి బాయ్? Good. ఇది మిలిటరీ వాడి భావ. టెన్షన్ లోనే టెన్షన్ లోకి వచ్చావంటే నీకు భయభక్తులున్నాయన్నమాట. అది కాదు. నోరు మీవే పువ్వు బోడి, లేకపోతే మాడు బయలుపోద్ది. మిస్టర్ డాక్టర్ వేషంలో ప్రాణాలు తీసే లైసెన్స్ కిల్లర్ వీడు. వీడింటికి వైజయంతి కోడలుగా వెళ్ళిందంటే ఆపరేషన్ చేయకుండానే మీ ఆస్తంతటిని రేషన్ లోకి తెస్తాడు వీడు. నేను మాటిచ్చాను. నేను వాళ్ళ ప్రేమను ఆశీర్వదించాను. నువ్వెవడివి? మనిద్దరం వైజయంతితో రక్త సంబంధం లేని వాళ్ళు. వాళ్ళమ్మ నిన్ను నమ్మిన పాపానికి వైజయంతికి శాపంలా తయారవు. ఇదే లగ్నానికి వైజయంతికి శ్రీకాంత్కు పెళ్లి చేద్దాం. నేను ఒప్పుకోకపోతే కన్యాదానం నేను చేస్తాను, నువ్వు బ్రతికుండవు. సారీ, లేట్ అయింది. ఇట్స్ ఆల్ రైట్. కంగ్రాచులేషన్స్ మై బాయ్. అద్భుతంగా నటించావు. మన కాంట్రాక్ట్ ప్రకారం నా కూతుర్ని ప్రేమించినట్టు నటించవయ్యా అంటే నిజంగా ప్రేమించేస్తున్నావేమో అన్నంత గొప్పగా నటించావు. దాన్ని పెళ్లి చేసేస్తున్నానేమో అన్న కంగారులో అది నీ దగ్గరకు వస్తే నువ్వెవడో మిలిటరీ వాడిని పంపావు. వెరీ గుడ్. ఇక ఈ రోజు మన నాటకానికి ఆఖరి రోజు. కానీ నేను నా నాటకానికి ఏ రోజో ఆఖరి రోజు అని చెప్పేసుకున్నాను. అంటే నేను ఈ అగ్రిమెంట్కి రావడానికి కారణం మా సిస్టర్. కళ్ళు లేని తన్ని ఒంటిదాన్ని చేయాలంటే కట్నం ఇవ్వాలి, వంక పెట్టలేనంత కట్నం ఇవ్వాలి. అందుకే ఒప్పుకున్నాను. వైజయంతిని మన కాంట్రాక్ట్ ప్రకారం కావాలనే అట్రాక్ట్ చేశాను. కానీ ఏ తోబుట్టు కోసం అయితే ఇదంతా చేశాను, తనే చనిపోయింది. అందుకే మన కాంట్రాక్ట్ రద్దు చేసుకుందామనే మిమ్మల్ని ఇక్కడికి రమ్మని చెప్పాను. అంటే నువ్వు రద్దు చేసుకుంటే అగ్రిమెంట్ రద్దు అయిపోతుందా? చూడు మిస్టర్, ఈ ప్లాన్ కోసం నేను ఎంత కష్టపడ్డానో తెలుసా? ఆ మనోజ్ గాడిని రెచ్చగొట్టి దాని మీదికి తోలి అది నీకు దగ్గరయ్యేలా చేశాను. నేను వైజయంతిని నిజంగా ప్రేమిస్తున్నాను. అమ్మ నా కొడక, కోటకే పాగా వేశావన్నమాట. లేదు, నాకు డబ్బక్కర్లేదు. వైజయంతిని తీసుకువెళ్ళిపోతాను. వెళ్ళిపోమ్మనే కదా నేను అడిగేది. కానీ కాంట్రాక్ట్లో మీరు నన్ను వైజయంతిని పెళ్లి చేసుకుని వదిలేయమన్నారు. వదిలేశాక మీరు వైజయంతిని హత్య చేసి అడ్డు తొలగించుకుంటారు. నాకది ఇష్టం లేదు. నువ్వు పాపగలవా? ఎస్, నేను ఈ రాత్రికి వైజయంతిని తీసుకు వెళ్ళిపోతాను. జాగ్రత్త. ఇన్నాళ్ళు నాకు తెలిసి నాటకం ఆడావు కాబట్టి బ్రతికిపోయావు. ఇప్పుడు నిజంగానే ఎదిరించి వస్తే నిన్ను చంపి బాధ పెడతాను. Come on, darling. నో, ఈ రోజు శృంగారంలోకి దిగితే నా బ్రతుకులో సూర్యకారం పట్టటే. నా మాట వినండి. సాయంత్రం ఎస్సీ వచ్చి దాంతో ఏదో గుసగుసలాడి మరీ వెళ్ళాడు. ఎస్ఐ గడి పాపొచ్చినా నాకు భయం లేదు. శ్రీకాంత్, వైజయంతి, మనం వెంటనే ఊరికి వెళ్ళిపోవాలి. ఎందుకు? నేను ఎస్ఐ గారితో మాట్లాడాను. దగ్గరుండి మన పెళ్లి చేస్తాన్నారు. అది కాదు వైజయంతి, అసలు ఏం జరిగిందంటే. ధైర్యం రా నీకు? ఆఫ్టర్ ఆల్ బోట్ డ్రైవర్ గాడివి
ఇంతకు ముందు ఎన్నోసార్లు వార్నింగ్ ఇచ్చాను, కొట్టాను. అయినా సరే ఇంత రాత్రిపూట నా కూతురు బెడ్రూమ్ లో నువ్వు ఐ విల్ షూట్ యు డెడ్. వైజయంతి, వాణ్ణి మర్యాదగా వెళ్ళిపోమని చెప్పు. నీకు దూరంగా నాకు కనిపించకుండా వెళ్ళిపోమని చెప్పు. కమాన్. నేను వెళ్ళను. నీ నాటకం బయట పెట్టండి. నీ నిజస్వరూపాన్ని వైజయంతికి తెలియచేయండి. శ్రీకాంత్, శ్రీకాంత్, ప్లీజ్ వెళ్ళిపో, ప్లీజ్ పారిపో, నీకు దండం పెడతాను, ప్లీజ్ వెళ్ళిపో, దయచేసి వెళ్ళిపో ప్లీజ్, లేకపోతే నేను కాల్చుకు చచ్చిపోతాను, ప్లీజ్ వెళ్ళిపో, వెళ్ళిపో. నిజంగా ఎవరు హత్య చేశారో మీరెవరూ చూడలేదమ్మా? సరే, మీరెవరూ మాట్లాడకండి, నేను చూసుకుంటాను. ఈ హత్య ఎవరు చేశారమ్మా? అది మీ డిపార్ట్మెంట్ చెప్పాలి. డబ్బున్న వాడికి ఎన్ని జబ్బులున్నాయో, ఎంతమందితో దెబ్బలాటలున్నాయో పసిపిల్ల తనకే తెలుసు. కన్న తండ్రి చనిపోతే కూడా నీకు కన్నీళ్ళు రావడం లేదేంటమ్మా? కన్న తండ్రి అయితేగా రావడానికి. వాడు కన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏడవాలి. ఆల్ రైట్, ఈ ఇంట్లో సభ్యులందరూ స్టేషన్కి రావాలి. సో నువ్వు మీ నాన్నని చంపి వెళ్ళిన మనిషిని చూడలేదన్నమాట? లేదు. పటేల్ గారు, రాత్రి మీరెక్కడున్నారు? నా ఇంట్లో. సాక్ష్యం ఉందా? భార్యాభర్తలు కాపురం చేస్తున్నారో లేదో ఎవడూ సాక్ష్యం తెలియనట్లే ఎవడింట్లో వాడు పడుకున్న మనిషి సాక్ష్యం ఎక్కడి నుంచి తేగలడు? ఐ సీ. శుభమా, ఏ వ్యక్తి అయినా మెట్ల మీద నుంచి పైకి వెళ్ళాలి. నీకు అలాంటి మనిషి ఎవడైనా చూచాయిగా కనిపించాడా? అబద్ధాలు ఎందుకు గానండి, మనిషిని చూడలేదు, గొంతు మాత్రం వినపడ్డాది. ఎవరిది? ఆ పార్న కుర్రాడుదండి. నీ కూతురు గాని నాకిచ్చి పెళ్లి చేయకపోతే చంపేయగలనని అరవటం వినపడ్డదండి. నీకయ్యా? చీకటడక ముందే తొంగోటం, కోడిగీకి ముందే నెగటం నాకు అలవాటండి. పోలీసు వారికి అభ్యంతరం లేకపోతే ఈ మాజీ మిలిటరీ మనిషి చిన్న సలహా ఇస్తాడు. చెప్పండి. ఇల్లీగల్ గా వైకుంఠ ప్రసాద్ తో కాపురం చేస్తున్న జమున ఏ గల్లీలో ఉందో ముందు అది తెలుసుకోండి. ఎక్కడికి జమున ప్రయాణం అవుతున్నా? ఏం చెప్పమంటారు అస్సయ్య గారు, కాకినాడలో మా అమ్మ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిందట. ఇప్పుడే టెలిగ్రామ్ వచ్చింది. ఐసీ. ఏది టెలిగ్రామ్? చావు కబురుంచుకుంటావా అస్సయ్య గారు? చించి పారేశాను. ఆహా, అలాగా. నీకు హార్ట్ అటాక్ వచ్చే న్యూస్ చెప్పనా? ఏమిటండి? వైకుంఠ ప్రసాద్ని నువ్వే మర్డర్ చేశావు. అమ్మో, ఇదెక్కడ అన్యాయం అండి? సెల్లోకి తీసుకెళ్లి ఒళ్ళు సొళ్ళు తిరిగేలా కొడితే తెలుస్తుందా ఎవరు చంపారు? ఎస్ఐ గారు, నన్ను ఇరికించినట్టే మీకు నిజం చెప్పేస్తాను. చెప్పు. ఆ వైకుంఠాన్ని చంపింది శ్రీకాంత్. అవునండి, రాత్రి వచ్చాడు. ఆయనతో గొడవ పడద్దని నేను చెప్తున్నా, అతను వినిపించుకోలేదు. ఆ గొడవలో ఆయన్ని కాల్ చేసి పారిపోయాడు. నా పేరు బయట పెట్టుకుని ఎస్ఐ గారు, నన్ను చంపేస్తాడేమో.
సూసైడ్. ఆ జమున నీ పేరు చెప్పేస్తుందేమో. చెప్పేస్తే నేను పోలీసుకి లొంగిపోతాను. నువ్వు లొంగిపోతే నేను చచ్చిపోతాను. వైజయంతి, అవును, నన్ను కాపాడాలని నువ్వు వచ్చావు. వైకుంఠం నీ చేతుల్లో చనిపోయి ఉండకపోతే నన్ను నిన్ను ఇద్దరిని చంపేసి ఉండేవాడు. కానీ నేను హంతకుణ్ణి. ఆ మాట ఇంకోసారంటే మేడ మీద నుంచి దూకేస్తాను. అది హాయ్, ఏమిటలా బిగిసిపోయారు? అబ్బే ఏమీ లేదు. కమ్ ఆన్, బీ హ్యాపీ మ్యాన్. నేను ప్రశ్నించడానికి వెళ్లే లోపే జమున ఆత్మహత్య చేసుకుంది. అంతేకాదు, తనకు అన్యాయం చేస్తున్నాడన్న కోపంతో ఆ వైకుంఠాన్ని తనే కాల్చి చంపానని చెప్పి ఈ లెటర్ రాసి చచ్చిపోయింది. ఇక ఈ కేసు క్లోజ్ అయినట్టేనమ్మా. హ్యాపీగా మీరిద్దరూ మ్యారేజ్ చేసుకోవచ్చు. ఓకే, బాయ్. ఓహో అమ్మాజీ, వాడి చెత్త ఆటోలో కూర్చుంటే నీ ఫిగర్ ఏదో జిల్జిల్ అయిపోతుందన్నావుగా. ఏం తెచ్చాను చూసుకో. సరికొత్త టీవీఎస్ 50. రామా, నా వెనకాల కూర్చో. ఓసారి బీచ్ చుట్టూ ట్రిప్ వేసేద్దాం. రామ్మా రామ్మా. అయ్యయ్యో, దసరా పండుగ నాడు ఆయుధ పూజ చేయకుండా కొత్త బండి ఎక్కకూడదు బావా. ఐ సీ. 1 మినిట్ తెచ్చేసా. ఇలా ఇవ్వు బావా, బండికి అలంకరిస్తాను. నువ్వు వెళ్ళి కొత్త బట్టలు కట్టుకుందా. అలాగే, ఓకే. వెళ్ళు. దసరా వచ్చిందమ్మా, టీవీఎస్ తెచ్చిందమ్మా. జయ హో లవ్లీ అమ్మా జీ. ఒరే, నీ ఫేసుకి ఆయుధ పూజ చేసుకోరా. చేసుకో, ఆయుధ పూజ చేసుకో. ఆయుధ పూజ, ఆయుధ పూజ, ఆయుధ పూజ. హలో, నా బండికి నువ్వు అలంకారాలు చేస్తావేంటి? మీరు ఆయుధ పూజ చేయరు కదా, అందుకని మా బావ మీ బండికి కూడా ఆయుధ పూజ చేసి రమ్మన్నాడు. అవును సార్, నేనే దగ్గరుండి మీ బండికి కూడా ఆయుధ పూజ చేసిరమని పంపించాను సార్. ఆ సంగతి నవ్వుతో చెప్పొచ్చు కదా, ఏడుస్తా దేనికి? ఏంటి సార్, నా ఫేస్ ఏడుస్తున్నట్టుందా? లేదు సార్, నవ్వుతున్నాను సార్. చూడండి చూడండి సార్, మ్యాన్యుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ సార్. నా ఫేస్ అంతా. నువ్వే పని చేసినా అందంగానే ఉంటుంది అమ్మాజీ. కరెక్ట్ సార్. సార్, మీకు ఏ ఆయుధం అంటే ఇష్టం సార్? AK-47 గన్. ఇంకా నయ్యం, కొనిపెట్టమన్నాడు కాదు. నిమిషానికి 240 బుల్లెట్లు. నా తల్లి, ఎంతమంది కళ్ళు పడతాయో నీ మీద. హలో, పెళ్లి కూతురుగా ముస్తాబై వెళ్తున్నావా డార్లింగ్? పెళ్లి చేసుకుని తిరిగి వచ్చే లోపు ఆ శ్రీకాంత్ గారిని చంపకపోతే నేను మనోజ్నే కాదు. పెడుస్తావు చెప్పు, నీకు ఈ పెళ్లి ఇష్టమా కాదా? ఇష్టమే. ఇష్టమైతే మనల్ని ఇన్ని కష్టాలు ఎందుకు పెడుతుందండి? ఆ మనోజ్ గాడు భయపెట్టడం వల్ల. మనోజ్ గాడా? అవును, పెళ్లికి బయలుదేరుతుంటే ఆ ఫారిన్ కుర్రాడు భయపెట్టాడు. ఎక్కడున్నాడు చెప్పండి, మూసేస్తాను కదవండి.
అక్కర్లేదు. వాడు ఏ కొంపలో ఉన్నాడో బార్డర్ తెలియకుండా దాచిపెట్టాను. పెళ్ళయ్యేంత వరకు వాడు బయటకు రాడమ్మా. శ్రీకాంత్కి ఏమీ కాదు. నా మాట విని రిజిస్టర్ ఆఫీస్కి వెళ్దాం పద. నిజంగా ఏం కాదా? అతని ప్రాణానికి నా ప్రాణం అంటూ వేస్తాను. రామ్మా రండి. ఈ పిల్ల మనసెందుకు మార్చుకుంది? మీ మీసాలు చూసి భయపడి పారిపోయింది. పది రోజుల పాటు ఈ ఊరిని ఇక్కడ జరిగిన వాటిని మర్చిపోయి ప్రశాంతంగా గడిపిరామ్మా. వైకుంఠాన్ని చంపింది నువ్వేనని జమున చెప్పింది. అయినా బయట పెట్టను. ఎందుకో తెలుసా? నాకు రాఖీ కట్టాల్సిన చెల్లెలు వైజయంతి కోసం. హ్యాపీగా వెళ్ళరా. బాయ్ అంకుల్. నీకోసమే బావా ఇదిగో జిల్ జిల్. అది కాదు, ఈ రోజు నీ పుట్టినరోజు కదా? అదే. అవును. అవునా? మంచి మూడ్ లో ఉంది. కాదంటాం ఎందుకు? అవునని ఒప్పించుకోవడం మంచిది. అవును అవునమ్మాజీ, ఈ విషయం పొద్దునే చెప్పొచ్చు కదా, రాత్రిపూట చెప్పావేంటమ్మా? నీకు మంచి డిన్నర్ చేసి పెడదామని. ఆహా, ఏం కావాలి అడుగు. మంచి వంటకాలు చేసి పెడతాను. టైగర్ ప్రాన్స్, కొర్రమేను, కోడి కజ్జలు తీసుకొస్తావా బావా? తీసుకొస్తావా బావా? అమ్మాజీ, నువ్వు అడగాలే గాని విశాఖపట్నం మడత పెట్టి సంకలో పెట్టి తెస్తా. 1 మినిట్ తెచ్చేసా. నన్ను తోంపెట్టమంటావు బావా? అమ్మాజీ, నీ సుకుమారమైన చేతులతో ఈ చేపలు తవ్వుతానంటున్నావా? వద్దు, నే తవ్వుతా. నీ కోసమే నే జీవించునది, ఇది తోమునది అమ్మాజీ. రావే నా చెల్లియా, రావే నా చెల్లియా, తొందరగా రావే నా చెల్లియా. పోతున్నావేంటే నా చెల్లియా, యాడికి పోతున్నావే నా చెల్లియా? ఆ నడక చూడు. జిల్ వాడి దగ్గర పోతున్నప్పుడు అంతే, నా దగ్గర అయితే ఆగండి. ఈ రోజు మీ పుట్టినరోజు కదా, అందుకని మా బావ మీకు ఇవన్నీ చేసి పెట్టమన్నారు అది బావా? అవును సార్, ఈ రోజు మీ పుట్టినరోజా? అవును. నా పుట్టినరోజు అనుకుని మా అమ్మాజీ నా చేత కొర్రమేలు తెప్పించి కసకసా తోమించి ముక్కలు చేసి పులుసు పెట్టి క్యారేజీలో పెట్టుకొని ఇక్కడ తెచ్చింది. తినండి సార్, వడ్డించు. ఏంటయ్యా ఫేస్ గేర్ బాక్స్ పగిలిపోతుంది. ఎందుకు సార్? కొంచెం నవ్వయ్యా. నవ్వుతూనే ఉన్నాను కదా సార్. ఏంటిది నవ్వా? అవును సార్, నా ఫేస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత, నా పరిస్థితుల్లో ఉన్న దరిద్రుడు ఇంతకంటే ఎలా నవ్వగలడు సార్? సైలెన్సర్ పగిలిపోతుంది. అమ్మాజీ, జాగ్రత్తగా వడ్డించమ్మా, ముళ్ళు తీసి వడ్డించు, మావో గారి గుచ్చుకుంటాయి. సార్, మీరు తినగా మిగిలిపోయింది ఏమన్నా ఉంటే ఈ బొచ్చులో పడేయండి సార్, నా పుట్టినరోజు తింటా. అమ్మాజీ, నీలాగే నీ వంట కూడా చాలా అందంగా ఉంది. సార్, మీకు ఏ మాంసం అంటే ఇష్టం సార్? నరమాంసం. అమ్మో, ఇది తినలేదు కదా, ఇది తింటే నన్ను ముక్కల కింద కోసి కూరొండుకొని క్యారేజీలో పట్టుకొచ్చేది. దీనికో దండం దేవుడు. వెల్కమ్ టు విశాఖపట్నం. బాగున్నావు అన్నయ్య? మీరు బాగుంటే నాకు అంతే చాలా. నువ్వు ఇంటికి వెళ్ళు, బావగారితో చిన్న రాజకార్యం మాట్లాడి పంపుతాను. ప్రయాణం చేసి వచ్చాం కదా, రేపు కలుద్దాం. భలేవాడివే, మా అమ్మాయిని వదిలిపెట్టి ఉండలేకపోతున్నావా? అరగంట వదిలిపెడతానయ్యా బాబు. రామా, బయలుదేరు. వెళ్ళిరా శ్రీకాంత్.
ఏం మాట్లాడాలో చెప్పండి. పెళ్ళై 10 రోజులయ్యేసరికి చాలా ధైర్యం వేసేసావు. నేనిప్పుడు జమునిచ్చిన మరణ వాంగ్మూలాన్ని, రివాల్వర్ మీద తీసిన నీ వేలిముద్రల్ని కోర్టులో సబ్మిట్ చేస్తే నువ్వు సరాసరి. మీకెంత డబ్బు కావాలి? ఆహా, డబ్బు కోటీశ్వరరాలి మెడలో 3 ముళ్ళు వేసేసరికి 3 మారిపోయిందిరా నీది. 1,00,000 చాలా? 1,00,000? నేను అడిగింది నిజంగా ఇస్తావా నువ్వు? ఇస్తాను. ఇంకేం కావాలో చెప్పండి. నీ పెళ్ళాన్ని చంపి పెట్టాలి. దాన్ని చంపిన తర్వాత ఆస్తి మొత్తం నీకు వస్తుంది. 1 కోటి నీకు, 1 కోటి నాకు. 50-50. No, shut to the way. You are doing it. You are doing it. లేకపోతే ఉరి కంబం ఎక్కి వేలాడతావు. మైండెడ్. హాయ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. సునంద తెచ్చిందే. పదండి. వెల్కమ్ టు యంగ్ కపుల్. హలో శ్రీకాంత్, హౌ ఆర్ యు? ఫైన్. హలో బావగారు. హలో. హలో అన్నయ్య. బాగున్నావమ్మా? నువ్వు 100 ఏళ్ళు జీవించాలమ్మా. ఏం బావగారు, బిజీగా ఉన్నారా? వైజయంతి నిన్ను పెళ్లికూతురు పిలుస్తుందే. ఏమిటి తట్టిందా మదర్ ప్లాను? తట్టింది. గో. ఏమిటది? నన్ను ఉరికంపం ఎక్కించి నా ప్రాణం తీయండి. డోంట్ బీ సిల్లీ. నువ్వు చచ్చిపోతే తను బ్రతకలేదనే కదా నీ పెళ్ళ నిన్ను మర్డర్ కేసు నుంచి తప్పించింది. నాకు కావాల్సింది అది ఒక్కరితే చచ్చి మనిద్దరం ఆస్తి పంచుకోవడం. నేను ప్లాన్ చెప్తాను, రా. నువ్వు కారు నడుపుకుంటూ వస్తూ ఉంటావు. సరిగ్గా లెఫ్ట్ టర్న్ తిరుగుతుండగా ఎదురుగా లారీ వస్తుంది. నువ్వు రైట్ సైడ్ డోర్ తీసుకుని దూకేస్తావు. కారు వెళ్లి వైజయంతితో సహా లారీని గుద్దేస్తుంది. గుర్తుపెట్టుకో, నువ్వు కారు నడుపుకుంటూ వస్తూ ఉంటావు. సరిగ్గా లెఫ్ట్ టర్న్ తిరుగుతుండగా ఎదురుగా లారీ వస్తుంది. నువ్వు రైట్ సైడ్ డోర్ తీసుకుని దూకేస్తా. కారు వెళ్లి వైజయంతితో సహా లారీని గుద్దేస్తుంది. శ్రీకాంత్, నువ్వు రెస్ట్ తీసుకో. వైజయంతిని డాక్టర్ చూపించి తీసుకొస్తా. పదమ్మా. ఏమిటలా చూస్తున్నావు? కారు వెనుక సీట్లో నేను ఎందుకున్నానా? కష్టంలో ప్రత్యక్షం అవటానికి నేను దేవుణ్ణి కాదు. మనోజ్ వల్ల మీకు ఏ నష్టం రాకూడదని అనుక్షణం మీ నెడలా నేను ఉంటున్నాను. నేను చెప్పిందేమిటి, నువ్వు చేసిందేమిటి?
చాలా తెలివిగా నీ పెళ్ళాన్ని యాక్సిడెంట్ నుంచి తప్పించాననుకుంటున్నావా? అది కాదు, నేను చంపాలని ప్రయత్నించాను, కానీ ఆ లోపు. కంగారు పడకు, నీ తప్పు కాదని నాకు తెలుసు. నీ వల్ల కాదని నేను అర్థం చేసుకొని మర్డర్ స్పాట్లో మార్పులు చేశాను. హాస్పిటల్లో ఈ పాటికి వైజయంతిని ఆ ఫారెన్ కుర్రాడు హత్య చేసుంటాడు. నో నో ఎమోషన్స్ పిచ్చివాడా. వైజయంతి పోయాక ఇంకో జయంతి, మరో జామంతి, చాలా మంది దొరుకుతారు. శవం కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఓకే బాయ్. చూడమ్మా, డాక్టర్ గారు చెప్పినట్టు మందులు జాగ్రత్తగా వాడాలి. అలాగే. ఆ ప్రిస్క్రిప్షన్ ఇచ్చావంటే నేను వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొస్తాను. అయ్యో, హ్యాండ్ బ్యాగ్ పైన మర్చిపోయాను అంకుల్. సరే, నువ్వు వెళ్ళి కారు దగ్గర ఉన్నామా, నేను వెళ్ళి తీసుకొస్తాను. నువ్వెప్పుడు నడుస్తూ వచ్చిన ఆటో ఎక్కవా? తొందరగా పోనివ్వు. మనంతా పీటీ వర్ష లేవలే. ఈసారైనా అడ్రస్ సరిగ్గా చెప్తా. పోనివ్వు. నేను ఇంటి దగ్గర ఉండమన్నానుగా, ఇక్కడికి ఎందుకు వచ్చావు? అంకుల్, వైజయంతి
ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుంది. కమా. నాకెందుకు భయంగా ఉందన్నయ్యా. ఎవరో నన్ను చంపాలని చూస్తున్నారు. అందుకే ఈ రాత్రికి నీ ఇంట్లోనే ఉంటాను. అలాగేనమ్మా, రా, కమా. వెళ్ళమ్మా, వెళ్ళి పడుకో. Not with this. అదిగో మళ్ళీ నన్నెవరో చంపడానికి వచ్చారు. భయపడకమ్మా, నేను ఉన్నా కదా, రా వెళ్ళి చూద్దాం. మీ ఆయన హాస్పిటల్లో ఉన్నాడమ్మా, నిన్ను తీసుకురమ్మన్నాడు. నువ్వు మాగంటి ఓబులరెడ్డి, షార్ట్ కట్ లో మావో. అవునన్నయ్య, ఇతను నాకు తెలుసు. నేను వెళ్తాను. వెళ్ళమ్మా. ఇదేమిటి హాస్పిటల్ కంచి ఇటు పక్క తీసుకొస్తున్నావు? ప్రాస్టిట్యూట్ అయినా నమ్ముతాను గాని పోలీసు వాణ్ణి నేను చచ్చినా నమ్మనమ్మా. 10 నెలలు సీతాదేవి లంకలో గడిపితే 10,000 సంవత్సరాల నుంచి అపవాదు వేస్తున్న దేశమమ్మా మనది. ఒక్క రాత్రి నువ్వు పోలీసు వాడింట్లో గడిపితే వద్దులే. శ్రీకాంత్, నువ్వేం కంగారు పడకు. అమ్మాయి డెఫినెట్ గా వచ్చుంటుంది. శ్రీకాంత్, ఇంతకు ముందు ఒకసారి ఆటోలో తీసుకెళ్లిపోయింది నువ్వే కదూ? ఇండియా బోర్డర్ దాటేదాకా కొడతానని ఛాలెంజ్ చేసిన వాడివి నువ్వే కదూ? ఏ ఛాలెంజ్ ని రుచి చూడాలనుందా? సై అని విడిపోయిన వాళ్ళం ఒకసారి చెయ్యి కలిపితే తెలుస్తుంది ఎవడి గేరు బాక్సు పగిలిపోతుందో. మొదటిసారి క్షమించడం, రెండోసారి శిక్షించడం నా అలవాటు. అతను చాలా మంచివాడు. మంచివాడైతే ఇప్పటి వరకు నేను ఆటోలో ఎక్కడ తిప్పుతున్నాడు? నాకే భయం వేసి ఎస్ఐ గారింటికి వెళ్ళాను. అంకుల్, ఇతను వచ్చి రాత్రిపూట పోలీస్ వాళ్ళ ఇంట్లో ఉండకూడదని చెప్పి తీసుకొచ్చాడు. శభాష్ బ్రదర్, ఈ మాటతో నీ క్యారెక్టర్ ఏమిటో అర్థమైంది నాకు. నీ పేరేంటన్నావు? ఇంటి పేరు మాగంటి, మనసు పేరు వెన్నెల కంటి. అయితే ఈ రోజు నుంచి నువ్వు నా కన్నుల వెంటే. పుట్టినరోజు అంది, వాడికి వండి ఆయుధ పూజ అంది, వాడి బండికి పూజ చేసింది. ఇప్పుడు పెళ్లి ముహూర్తం అంటుంది. మరి పెళ్లి కొడుకు ఎవరు ఏంటో నాకంతా కన్ఫ్యూజన్ గా ఉంది. ఆహా మావో, ఆవో ఆ నడక చూడు. ఆహా ఏమి దర్జా, ఏమి జిల్జిల్. రండి మావో గారు, మీకోసం ఎదురు చూస్తున్నాం. రాయండి. మాఘమాసం, సప్తమి, గురువారం. అవన్నీ మీరు రాసుకోండి. వధువు వరుడు పేర్లు నేను చెబుతాను. చెప్పండి సార్, ఆ శుభనామాలు వినడం కోసమే బతుకున్నాను. వధువు చిరంజీవి సౌభాగ్యవతి అమ్మాజీ. అది వరల్డ్ ఫేమస్. వరుడు పేరు ఏమిటి? వరుడు వరుడు బ్రహ్మాజీ. అమ్మాజీ మావోకి మానవ సేవే కళ్యాణం అయ్యా. నాకు పెళ్ళేమిటి? నీకు అమ్మాజీకే పెళ్లి జరుగుతుంది. అరే ఈ రోజైనా నవ్వయ్యా. లేదు సార్, ఇన్నాళ్ళు నవ్వుతున్నానని అబద్ధం చెప్పి
ఏడ్చాను సార్, కానీ ఇప్పుడు నిజంగానే నవ్వుతున్నాను సార్. నో నో మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ సార్. తప్పు. పోలీసు వాడి చేతులు లంచాలు పట్టకూడదు, ఎదుటి వాడికి దండం పెట్టకూడదు. తప్పు చేసిన వాడి చెంప పగలగొట్టాలి, నిజాయితీ పరుడికి శాల్యూట్ కొట్టాలి. గుడ్ మార్నింగ్. మార్నింగ్. హ్యావ్ యూ బాత్? హలో. ఏమిటి సాంగ్స్ వింటున్నావా? ఈ రోజు సాయంత్రం సూర్యుడు అస్తమించే లోపు ప్లీజ్ నా మాట వినండి. నేనే వైజయంతిని చంపేస్తాను. నన్ను నమ్మండి. అనుమానులు రాకుండా చంపాలి కదా, అందుకే వెయిట్ చేస్తున్నాను. తెలివిగా వైజయంతి నేనే చంపేస్తాను. హలో, అదే మనం అనుకున్నట్టుగానే చేద్దాంలేండి. అలాగే తప్పకుండా. మీరు నన్ను 10ంటికి ఎస్టేట్లో కలవండి. ఓకే, సే యూ, బాయ్. ఇదేమిటి నాకు ఇష్టమైన పాట కట్టేశారు? రాత్రి ఒక పీడకలలా జరిగిపోయింది. తన్ని పెళ్లి చేసుకోలేదని ఆ మనోజ్ కూడా ఇదంతా చేస్తూ ఉండుంటాడు కదూ. అవునవును. అసలు ప్లీజ్ వైజయంతి, రాత్రి జరిగిందంతా నాకు గుర్తు చేయొద్దు. సారీ. ప్లీజ్ నా మాట వినండి. నేనే వైజయంతిని చంపేస్తాను. నన్ను నమ్మండి. అనుమానులు రాకుండా చంపాలి కదా, అందుకే వెయిట్ చేస్తున్నాను. తెలివిగా వైజయంతి నేనే చంపేస్తాను. హలో, అదే మనం అనుకుంటుగా చేద్దాలే. అలాగే తప్పకుండా. మీరు నన్ను 10ంటికి ఎస్టేట్లో కలవండి. నువ్వా నన్ను చంపాలని ప్రయత్నించింది? అది కాదు వైజయంతి. Shut up! Don't try to convince me. Rogue, idiot, సుబ్బమ్మ, వెంకట్రావు, వైజయంతి, త్వరగా రండి. వైజయంతి, త్వరగా రండి. నా మాట విను. వైజయంతి, త్వరగా రండి. ముందు మీరు చెప్పేది విను వైజయంతి. ప్రయత్నిస్తున్నాడు. ప్లీజ్. ఇతని నన్ను చంపాలని చూసిన హంతకుడు. ఇతన్ని మెడపట్టి గెంటేయండి. వైజయంతి, నేను చెప్పేది విను. ఏం చెప్పొద్దు. నా చెవులతో విన్నాను. నాకు రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది. ఎత్తుకు వెళ్ళండి. వైజయంతి, నేను చెప్పేది విను. లేకపోతే చాలా పశ్చాత్తాపడతావు. వైజయంతి, ప్లీజ్ వైజయంతి, ఒక్క నిమిషం, ఒకే ఒక నిమిషం టైం ఇవ్వు వైజయంతి. ఒక్క నిమిషం కాదు కదా, ఒక్క సెకండ్ కూడా నేను స్పేర్ చేయను. Get out of my house. వైజయంతి, నువ్వు వినడానికి అబద్ధం. నేను చెప్పేది విను. లేకపోతే చాలా ఇబ్బందులు పడతావు. వైజయంతి, వైజయంతి, ప్లీజ్, ప్లీజ్, ఒక్క నిమిషం వైజయంతి, ప్లీజ్. ఒరేయ్, వెంకట్రావు, చెప్పండి. ఒక్క నిమిషం వైజయంతితో మాట్లాడి ఉండరా ప్లీజ్. వదలండి. సుబ్బమ్మ, నా గురించి నీకు తెలియదు. ఒక్కసారి వైద్యంతో మాట్లాడివా సుబ్బమ్మ? సుబ్బమ్మ, ఒక్కసారి వైద్యంతో మాట్లాడివా? వైద్యంతి, వైద్యంతి, ప్లీజ్ వైద్యంతి, ఒక్కసారి వైద్యంతి, ప్లీజ్ వెళ్ళండి వైద్యంతి, 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 వైద్యంతి.
ఎవడో నన్ను చంపుతున్నాడని భయపడ్డానన్నయ్య. కానీ కట్టుకున్న భర్త కసాయి వాడిలా ఇలా చేస్తాడనుకోలేదు. అతనితో కుట్ర పన్నుతున్న ఆ రెండో మనిషి ఎవరో అర్థం కావడం లేదు. ఇన్నాళ్ళు ఏ మనిషిని సర్వస్వాన్ని నమ్మానో ఆ మనిషి మోసగాడని ఇప్పుడు తెలిసిపోయింది. అతన్ని కొట్టో అరెస్ట్ చేసో ఏం చేస్తావో నాకు తెలియదన్నయ్యా. ఐ వాంట్ డైవర్స్. అతని నుంచి నాకు విడాకులు కావాలి. అలాగేనమ్మా. అతనికి ప్రజెంట్ చేద్దామని కొన్న బోట్ ఇవాళ సాయంత్రం 4 వాటర్లో దిగుతుంది. సరిగ్గా ఆ లోపు అతను సంతకం చేసిన కాగితాలు నాకు కావాలి. తప్పకుండా ఈ రోజు సాయంత్రం 4 గంటలకి నీ జీవితమే మారిపోతుంది. వెళ్ళిరామ్మా. చెప్తాను ప్లీజ్, ఒక్క మాట విను. వైజయంతి నా మాట విను. Don't touch me. Kill me, Vaijanti. Come on, kill me, Vaijanti. Shut up and get out. నేను నీతో ఆడుకోవాలనుకున్న మాట కాబట్టి నిజం, కానీ చనిపోయిన మొక్క మీద ప్రమాణం చేసి చెప్తాను, ఈరోజు నేను చెప్పిన మాటలన్నీ అబద్ధం. నేను నమ్మను. బిలీవ్ మీ వైజయంతి, నేను చంపాలని చూసిన మనిషిని తాత్కాలికంగా ఆప్ చేయాలని ఇలా అబద్ధం ఆడాను. షిట్, మర్యాదగా వెళ్ళిపో, లేకపోతే ఎస్ఐ అన్నయ్య వచ్చి నీ ఎముకలు విరగొడతాడు. ఆ ఎస్ఐ గానే దీనికి అంతటికి కారణం వైజయంతి. నేనే మీ నాన్న చంపాను అనడానికి వారి దగ్గర ఆధారాలు ఉన్నాయి. వాటిని అడ్డుగా పెట్టుకుని నేను చంపని నన్ను బెదిరిస్తున్నాడు. సగం వాస్తానికి ఇమ్మని చెప్తున్నాడు. డ్రామాలాడుకో. నా చేత రాఖీ కట్టించుకోవాలనుకున్న అన్నయ్యని నా నుంచి దూరం చేస్తే నేను ఒంటరిదాన్ని అయిపోతాను అనుకున్నావా? నన్ను నమ్ము. మర్యాదగా వెళ్ళిపో, లేకపోతే నీ కళ్ళ ముందే పొడుచుకుని చచ్చిపోతాను. వద్దు వైజయంతి, నాకు కావాల్సిన సుఖంగా బతకడానికి నేనే వెళ్ళిపోతాను. మహాభారత యుద్ధానికి ముందే చెప్పాడయ్యా శ్రీకృష్ణుడు అర్జునుడికి గీత. నువ్వేమిటి యుద్ధ పర్వానికి మధ్యలో చెప్తున్నావు నీ తలరాత? మీరు తప్ప ఈ ఆపద నుంచి నన్ను ఎవరూ కాపాడలేరండి. నాకంటి వింటి అస్త్రము చే కొంటి ఆ ఎస్ఐ గాడింటికి పదమంటి. శ్రీకాంత్, ఇండియా బార్డర్ అవతలుండాల్సిన మనుషులు యువతలుంటే నిద్ర పట్టిన మిలిటరీ మనిషిని. మీ ప్రేమకు రక్షగా ఉన్న నేను ఆ ఎస్ఐని శిక్షిస్తాను. ఆ టోపీకి చేసిన అవమానాన్ని అంగీకరించి లొంగిపోతావా, లేక ఈ వల్లభాయ్ పటేల్తో తలపడతావా? నువ్వు సస్పెండ్ అయిన మిలిటరీ వాడివి, నేను పొజిషన్ లో ఉన్న పోలీస్ ఆఫీసర్. పొరపాటు. యూనిఫామ్ కి నేరానికి సంబంధం లేదు. నేను అంగీకరించకపోతే ఎయిర్ బాక్స్ పగిలిపోద్ది. షటప్. లాకప్ లో నేరస్తుడి నోరు మూయించగలేమో గాని అతని నోరు మూయించలేము. ఏరా శ్రీకాంత్, ఎంతకు తెగించావా? అవును, కుడి చేతి పక్క మిలిటరీ యూనిఫామ్, ఎడం చేతి పక్క ఎర్ర చొక్కా. ఇక నువ్వేం చేస్తావురా? నీ ఎదురుగా ఉంది కాకి చొక్కారా. కాకిలా అరవకు. లొంగిపోతావా, లొంగ తీసుకోబెట్టావా? త్వరగా ఆలోచించుకోలేకపోతే ఆలని ఆటోతో పడిపోద్ది. పేట పేట తిరిగి పూట గడుపుకునే నువ్వు నన్ను భయపెడుతున్నావా? శ్రీకాంత్ ఎందుకు బ్లాక్ మెయిల్ చేస్తున్నావో చెప్పకపోతే ఈ ఊళ్ళో ఏ పేటలోనూ నువ్వు బ్రతకలేదు. మిస్టర్, ఎందుకు చేస్తున్నావు ఈ పని? ఏం కావాలరా నీకు? ఆస్త? నువ్వు చచ్చాక గంధపు చెక్కల మీద అత్తరు తల్లించి అంటించమంటావా? నీ శవానికి బంగారం తొడుగు వేసి కాల్చమంటావా? ఏం చేసుకుంటావరా? డబ్బు డబ్బు ఒక జబ్బురా. నేను ఇంత చేస్తున్నది కేవలం డబ్బు కోసం కాదు, పగ కోసం కూడా. పగ? ఎస్. వైకుంఠ ప్రసాద్ వైజయంతికి సవత తండ్రి అయితే నా కన్న తండ్రి. నన్ను మా అమ్మని అనాథుల్ని చేసి ఆ వైజయంతి తల్లిని చేసుకున్నాడు. తనకు పెళ్లి కాలేదని ఆమెతో అబద్ధం చెప్పి మాకు అన్యాయం చేశాడు. నేను ఎలా బతికానో బూట్లకు పాలిష్ చేసుకున్నాను. ఒకరోజు ఫారెన్ కార్లో ఇదే వైజయంతి వచ్చి దిగితే
నేను దాని కాళ్ళకి తొడిగిన బూట్లకు పాలిష్ చేశాను. ఆ రోజు నుంచి పగ పెంచుకున్నాను. యూనో, జముణ్ణి చంపింది నేను. ఎందుకో తెలుసా? అది మా నాన్నతో కాపురం చేసిన పాపానికి. నిన్ను వైజయంతిని కూడా చంపేస్తే నా తండ్రితో ఉన్న మొత్తం బ్యాచ్ని చంపేసినట్టే. అప్పుడు వెళ్ళి ఆ మేడలో బాగా వేస్తాను. సరిగ్గా 4 గంటలకి వైజయంతి కొత్త బోట్ ఎక్కుతుంది. ఎక్కిన 10 నిమిషాలకి డైనమైట్ పేలి చచ్చిపోతుంది. అక్కడది, ఇక్కడ నువ్వు చావాల్సింది. మగంటి నెత్తులు బోర్డ్స్ క్లబ్కి వెళ్ళండి. ఇది అమెరికా బ్రెయిన్ రా, ఎక్కడికి పారిపోతాం? నువ్వు అమెరికా బన్ను తింటే మేము ఆంధ్ర జున్ను తిన్నాం బే. రుచి చూస్తావా? నాలుగు గంటలు అవుతుంది. నువ్వు బోట్ క్లబ్కి వెళ్ళు. చూడండి. ఆల్ ఇండియా ఆటో దెబ్బ తింటే గాని నీ జబ్బొదలదు.
వైజయంతి 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 నా మాట విను ఈ మాటలో వైజయంతి Oh